తెలుగు రాష్ట్రాల్లో బాగా బలమైన తేమ అనేది మనకు కనిపిస్తుంది. ఈ రెండు ఏరియాస్లో మాత్రం అతి భారీ లేదా తీవ్రమైన వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. డెఫినెట్గా రానున్న రోజుల్లో మరొక అల్పపీడనం మనకు వస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో. ఎందుకంటే ఈ వీడియోలో వచ్చేసి ముఖ్యంగా మనకు వాయుగుండం యొక్క పూర్తి స్థాయిలో ఉన్న ప్రభావం ఎలా ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఏ విధంగా పడే అవకాశాలు ఉంటున్నాయి, దాంతోపాటుగా నిన్న కన్ఫర్మ్ చేయగలిగే టాపిక్ను వచ్చేసి ఈరోజు నేను మీ ముందు పెట్టబోతున్నాను. సో డెఫినెట్గా అందరూ చివరి దాకా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా షార్ట్ అండ్ స్వీట్గా మీ అందరికీ ఇస్తున్నానండి. వాయుగుండం ప్రస్తుతానికి బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉండే ప్రాంతాల్లో మనకు కనిపిస్తున్నా కానీ ఇంకా ఇది అల్పపీడనంగానే ఉంది. కానీ రాగల 24 గంటల్లో ఇది మెల్లగా కిందకి వచ్చి బలపడి విశాఖపట్నం నగరం దగ్గరగా బలపడి మళ్ళా మనకు పైకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దీనివలన వాయుగుండంగా మారి రాగల ఒక 3-4 రోజుల వరకు తెలుగు రాష్ట్రాలను బాగా ప్రభావితం చేసే అవకాశాలు, బాగా ప్రభావం చూపే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది. రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు ఉంటున్న నేపథ్యంలో అప్డేట్ అనేది చాలా క్రూషియల్గా ఇవ్వాలనుకుంటున్నాను. డే బై డే ఎలా ఉంటుంది ప్యాటర్న్, ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది అన్న దాని గురించి మీకు బాగా క్లారిటీని ఇవ్వాలనుకుంటున్నానండి ఈ వీడియోలో. సో ఒక్కసారి మనము ప్రస్తుతానికి తేమ శాతాన్ని చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా బలమైన తేమ అనేది మనకు కనిపిస్తుంది. మొత్తం మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు 25వ తారీఖున ఉదయం మనం ఒక్కసారి చూస్తే అసలు తేమ అనేది టోటల్గా వచ్చి మన 2 తెలుగు రాష్ట్రాలను అట్లా ఫిక్స్ అయిపోయినట్టు కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో తేమ ఉంది కాబట్టి డెఫినెట్గా వర్షాలు కూడా వచ్చేసి బాగా విస్తారంగా కురిసే అవకాశాలు అయితే ఈరోజు సాయంకాలం సమయం నుంచే కనిపిస్తుంది. అప్ టు సాయంకాలం వరకు అక్కడక్కడ మాత్రమే ఉంటుంది, లేదా చాలా చోట్లలో వర్షాలనే ఉండదు. కానీ సాయంకాలం సమయం నుంచి పరిస్థితి మారనుంది. ఒకసారి మనము ఈరోజు వర్షాల యొక్క వివరాలు తీసుకుంటే ఈరోజు సాయంకాలం రాత్రి సమయాల నుంచి వర్షాలు అనేవి బాగా జోరందుకునే అవకాశాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఏమంటే మనకు పల్నాడు జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లాతో పాటుగా బాపట్ల జిల్లా, దాంతోపాటుగా ప్రకాశం జిల్లాలోని ఉత్తర భాగాల్లో సాయంకాలం రాత్రి సమయాలలో వర్షాలు అనేవి బాగా జోరందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలానే అర్ధరాత్రి సమయంతో పాటుగా రేపు తెల్లవారుజామున 26వ తారీఖున తెల్లవారుజామున కూడా మనకు వర్షాలు ఉండే సూచనలు ఉన్నాయి. దాంతోపాటుగా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. అలానే మనం ఒకసారి గోదావరి జిల్లాల్లో ఒక వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఏలూరు జిల్లా కావచ్చు, కోనసీమ జిల్లా కావచ్చు, కాకినాడ కావచ్చు, దాంతోపాటుగా వచ్చేసి మనకు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే వాయుగుండం విశాఖపట్నం దగ్గరికి రాగా ఇలా మనకు అంటే ఇక్కడంతా మన కొండ ప్రాంతాలు ఉంటాయి, మనకు బాగా తెలుసు కాబట్టి. సో డెఫినెట్గా ఆ మాయిశ్చర్ అనేది అడ్డుకుంటుంది కాబట్టి గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తూర్పు నుంచి గాలులు వస్తాయి కాబట్టి, తూర్పు నుంచి మేఘాలు వస్తాయి కాబట్టి డెఫినెట్గా 26వ తారీఖునకి అంటే రేపు ఉదయానికి కొన్ని వర్షాలను విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజుతో పాటుగా అనకాపల్లి జిల్లాల్లో చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అలానే వచ్చేసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈరోజు సాయంకాల సమయం, రాత్రి సమయాలలో 1 లేదా 2 చోట్లలో లేదా అక్కడక్కడ మాత్రమే చూసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మనకు 25వ తారీఖున ఆంధ్ర యొక్క వాతావరణ పరిస్థితి. దాంతోపాటుగా ఇంకో కొంచెం ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ మనకు వాయుగుండం ఉండగా ఇలా మన కర్ణాటక ప్రాంతం నుంచి ఇలా గాలులు కిందకు వస్తుంది కాబట్టి అనంతపురం జిల్లా కర్ణాటకను అనుకుని ఉండే ప్రాంతాలు, సత్యసాయి జిల్లా కర్ణాటకను అనుకుని ఉండే ప్రాంతాలు, అన్నమయ్య కర్ణాటకను అనుకుని ఉండే ప్రాంతాలు, దాంతోపాటుగా చిత్తూరు జిల్లా కర్ణాటకను అనుకుని ఉండే ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో మనము కొంచెం వర్షాలు చూసే అవకాశాలు సాయంకాలం లేదా రాత్రి సమయాలలో కనిపిస్తున్నాయండి. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం యొక్క వాతావరణ పరిస్థితికి వెళ్తాం. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తూర్పు తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనకు ఖమ్మం కావచ్చు, లేకపోతే వచ్చేసి మనకు నల్గొండ జిల్లా కావచ్చు, అలానే వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా వరంగల్, హనుమకొండ, దాంతోపాటుగా ములుగు, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలతో పాటుగా సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్ నగరం, అలానే వచ్చేసి ఏమంటే యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అంటే తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటుగా మధ్య తెలంగాణ జిల్లాల్లో రాగల 24 గంటల్లో ఈరోజు సాయంకాలం రాత్రి సమయానికంతా విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. రాత్రి, అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామును కూడా మనకు వర్షాలు కొనసాగే సూచనలు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ హైదరాబాద్తో పాటుగా. మిగిలిన పార్ట్స్ ఆఫ్ తెలంగాణలో కూడా మనకు వర్షాలు అనేవి అంటే
ప్రారంభించే అవకాశాలు అయితే రేపు సాయంకాలం లోపలనే మనకు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే బాగా లీడింగ్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలు కావచ్చు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బాగా విస్తారంగా వర్షాలు ఉంటుంది. ఇక్కడ నేను గీస్తున్న ఏరియాలో మాత్రం బాగా విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు 26వ తారీఖునికి వెళ్దాం. 26వ తారీఖునికి కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఏం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుందంటే 2 ప్రాంతాలు అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి నేను కలర్ మార్చి చూపిస్తాను మీ క్లారిటీ కోసం. ఇది 1, ఇది 2. సో ఇక్కడ తీసుకుంటే ఈ 2 ప్రాంతాల్లో మనకు విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే వాయుగుండం మెల్లగా మనకు ఉత్తరాంధ్ర జిల్లాలు ఒడిశా ప్రాంతం మీదుగా వెళ్తుంది కాబట్టి ఆ ప్రాంతం మొత్తం ముంచెత్తిపోతుంది వర్షాలతో. సో ముఖ్యంగా ఏంటంటే 26వ తారీఖునకి ఉదయం నుంచి మనకు వర్షాలు తీసుకుంటే ఒక్కసారి సాయంకాలం సమయం, రాత్రి సమయం వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు విశాఖపట్నంతో పాటుగా విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉంటున్నాయి. దాంతోపాటుగా మనకు సాయంకాలం సమయం లేదా రాత్రి సమయం వరకు విజయవాడతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు, అలానే వచ్చేసి ఏలూరు జిల్లాతో పాటుగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. కర్నూలు కావచ్చు, నంద్యాల జిల్లాల్లో కావచ్చు, అక్కడ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు 26వ తారీఖున సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి సమయంలో కనిపిస్తుంది. కానీ కర్నూలు జిల్లాలో ఒక్కసారి తీసుకుంటే తెలంగాణని ఆనుకొని ఉండే ప్రాంతాలు అంటే ఏంటంటే మనకు మంత్రాలయము, ఆదోని, లేకపోతే వచ్చేసి నందికొట్కూరు కావచ్చు, కర్నూలు నగరం కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో మనకు విస్తారంగా భారీ వర్షాలు అయితే ఉండే అవకాశాలు ఉంటున్నాయి. కానీ మిగిలిన పార్ట్స్ ఆఫ్ కర్నూలు జిల్లా తీసుకుంటే దక్షిణ భాగాల్లోకి వెళ్ళిపోతే తక్కువ వర్షాలే ఉండే అవకాశాలు, అంటే తేలికపాటి నుంచి మోస్తరుగానే వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మిగిలిన పార్ట్స్ ఆఫ్ ఆంధ్ర తీసుకుంటే అనంతపురము, సత్యసాయి, దాంతోపాటుగా నెల్లూరు కావచ్చు, వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాయంకాలం, రాత్రి సమయాలలో వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. లేకపోతే రోజంతా చినుకులు పడుతూ ఉండే విధంగా వాతావరణ పరిస్థితి ఉంటుంది. ఇది ఆంధ్ర యొక్క వాతావరణ పరిస్థితి. ఇప్పుడు అసలైన విషయానికి వెళ్దాము. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి 26వ తారీఖునకి పూర్తి స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. నేను మార్క్ చేసిన 2 ఏరియాస్ ఉన్నాయి కదా, ఇక్కడ 1, 2 మార్క్ చేసినాను. ఈ 2 ఏరియాస్లో మాత్రం అతి భారీ లేదా తీవ్రమైన వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏమంటే మనకు మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు, జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు, వికారాబాద్ జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. హైదరాబాద్ కొంచెం ఉత్తర భాగంలోకి వెళ్తే మెదక్ కావచ్చు, దాంతోపాటుగా కామారెడ్డి కావచ్చు, అలానే వచ్చేసి ఏమంటే సంగారెడ్డి, దాంతోపాటుగా మనకు జగిత్యాల, జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల ఇలాంటి ప్రాంతాల్లో వచ్చేసి విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్లలో తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో మాత్రం మనకేమంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది. పూర్తి తెలంగాణ రాష్ట్రం అంతా ఒక్కసారి తీసుకుంటే దూరం నుంచి చూస్తే మనకు పూర్తి తెలంగాణ రాష్ట్రం అంతా కవర్ అయినట్టు కనిపిస్తుంది. పూర్తి తెలంగాణ రాష్ట్రం అంతా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటుంది. నేను మార్క్ చేసిన 2 ఏరియాస్ మాత్రం తీసుకుంటే అక్కడ మాత్రం మనకు అంటే మనకు అతి భారీ వర్షాలు లేదా తీవ్రమైన వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. సో 26వ తారీఖునకి ఇది వాతావరణ పరిస్థితి. 27వ తారీఖునకు తీసుకుంటే వర్షాలు అనేవి తెల్లవారుజామున మనకు వర్షాలు బాగా జోరందుకుంటుంది కాబట్టి మధ్యాహ్న సమయం లేదా సాయంకాలం సమయంలో కొంచెంగా వర్షాలు అనేవి తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి మెల్లగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలోకి వెళ్తుంది. సో 27వ తారీఖున సాయంకాలానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో కొంచెం వర్షాలు తగ్గుముఖం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆంధ్రాలో అయితే ముందుగానే తగ్గుముఖం పడిపోతుంది. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం సాయంకాలం వరకు కొంచెం వెయిట్ చేయాలి. వర్షాలు అయితే కొనసాగుతూ ఉంటుంది. రాష్ట్రం వ్యాప్తంగా వర్షాలు అనేవి పడుతుంటుంది కాబట్టి 27th సాయంకాలం దాకా మనకు వర్షాలు అనేవి ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా మనకు కర్ణాటక ప్రాంతం కావచ్చు, మహారాష్ట్ర ప్రాంతంలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఇప్పుడు మనము ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా మనకు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం సరిహద్దు ప్రాంతాల్లో కావచ్చు, అక్కడక్కడ మాత్రమే 27వ తారీఖున వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో వచ్చేసి తక్కువగానే మనకు వర్షాలు ఉంటుంది 27వ తారీఖున ఆంధ్రాలో ముఖ్యంగా తీసుకుంటే. 28వ తారీఖున తీసుకుంటే ఇక్కడ డేట్ తప్పుగా మెన్షన్ చేశాను, ఒకసారి మళ్ళీ డేట్ రెక్టిఫై చేస్తా. 28వ తారీఖున ఒకసారి వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మళ్ళీ కొంచెం వర్షాలు పెరిగే అవకాశాలు ఉంటున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలనే మళ్ళీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య కోస్తాంధ్ర జిల్లాలోని కోస్తా భాగాల్లో మళ్ళీ కాస్తంత పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ సాయంకాల సమయం, రాత్రి సమయాలలో మళ్ళీ వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకు కారణం
అంటే మళ్ళా మనకు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడేదానికి పరిస్థితులు చాలా సంసిద్ధంగా కనిపిస్తుంది. సో దాని గురించి నేను రానున్న వీడియోస్లో మీకు అప్డేట్ ఇస్తాను. ముందుగా ఇది వచ్చేసి వాయుగుండం ఇంపార్టెంట్ కాబట్టి వాయుగుండం యొక్క అప్డేట్ని మెయిన్గా కవర్ చేయాలనుకుంటున్నా కాబట్టి దాని గురించి మెయిన్గా కవర్ చేస్తాను. దాని గురించి డీటెయిల్స్, వచ్చే అల్పపీడనం గురించి డీటెయిల్స్ని వచ్చే వీడియోస్లో మనం మాట్లాడుకుంటాం. కంటిన్యూస్గా ఇస్తుంటాం కాబట్టి డెఫినెట్గా మనం మాట్లాడుకుంటామండి. మరొకసారి ట్రాక్ని చూసినామంటే ట్రాక్లో ఎలాంటి మార్పు లేదు. డెఫినెట్గా అదే ట్రాక్ అనేది ఫాలో అవుతుంది. పైన మనకు ఒడిషా నుంచి మెల్లగా కిందకు వచ్చి ఇలా మనకు మహారాష్ట్ర, గుజరాత్ వైపుగా వెళ్తుంది కాబట్టి డెఫినెట్గా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మీదుగా వెళ్తుంది కాబట్టి వర్షాలను బాగా ముంచెత్తే సూచనలు కనిపిస్తుంది. మరోవైపున ఇంకొక ట్రాక్ను కూడా మీరు గమనిస్తే ఇక్కడ ఒక ట్రాక్ వచ్చేసి ఇక్కడ మనకు బర్మా ప్రాంతం నుంచి మెల్లగా ఇలా కిందకు వస్తుంది. ఇక్కడ చూసినామంటే కొన్ని అల్పపీడనాలలాగా కిందకు వస్తున్నాయి. సో ఇదేమంటే మరొక అల్పపీడనం వచ్చేదానికి సంకేతం కాబట్టి డెఫినెట్గా రానున్న రోజుల్లో మరొక అల్పపీడనం మనకు వస్తుంది. ఎందుకునంటే ప్రస్తుతానికి పసిఫిక్ మహాసముద్రంలో ఒక బలమైన టైఫూన్ కొనసాగుతుంది. సో మనం ఇక్కడ పేర్లు కన్ఫ్యూజ్ అవుతుంది మీకు. మనకు బంగాళాఖాతంలో కానీ హిందూ మహాసముద్రంలో కానీ సైక్లాన్స్ అని అంటాం ఇంగ్లీష్లో. అదే మనకేమంటే పసిఫిక్ మహాసముద్రంలో దాన్ని ఏమంటారంటే టైఫూన్స్ అని అంటారు. అక్కడి నుంచి ఆ టైఫూన్ బలంగా ఉంది కాబట్టి ఆ బలమైన టైఫూన్ ఇక్కడికి వచ్చేసరికి బలహీన పడ్డా కానీ ఒక అల్పపీడనంగా వచ్చేసి బంగాళాఖాతంలోకి వస్తుంది కాబట్టి మరొక రోజుల్లో అంటే రానున్న రోజుల్లో మేబీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో మళ్ళా అది మన భారతదేశాన్ని ప్రభావం చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో దాని గురించి అప్డేట్స్ అనేవి రానున్న రోజుల్లో ఇస్తానండి. ఓవరాల్గా మనము హైలైట్స్ని చూసినామంటే 3 పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం. మొదటి పాయింట్ ఏంటంటే వర్షాలు అనేవి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలని బాగా ముంచెత్తుంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి పూర్తి స్థాయిలో వర్షాలు అనేవి ఈరోజు సాయంకాలం నుంచే మనకు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తుంది. రేపటి నుంచి బాగా జోరందుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా మనకు వర్షాలు ఉండే అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో అయితే కనిపిస్తుంది. సో రెండో పాయింట్ ఏంటంటే మనకు వర్షాలు అనేవి పూర్తి స్థాయిలో మనకు తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఏమంటే ఉత్తర కోస్తాంధ్ర, ఆ తర్వాత మధ్య కోస్తాంధ్రతో పాటుగా ఉత్తర రాయలసీమ జిల్లాల్లో కూడా మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో పాయింట్ వచ్చేసి ఏంటంటే రానున్న రోజుల్లో మరొక అల్పపీడనం కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. దాని అప్డేట్స్ని రానున్న వీడియోస్లో మీ అందరికీ అందజేస్తానండి.